ఆరాధన మాత్రమే కాదు, మారిన జీవితం దేవునికి ఇష్టం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గంభీరమైన ప్రశ్న వేస్తుంది. మన ఆరాధన దేవునికి ఇష్టమైనదేనా? మొదటి పఠనంలో ప్రవక్త ఆమోసు ద్వారా దేవుడు ఇలా చెబుతున్నారు: మంచిని వెదకండి, చెడును కాదు, అప్పుడు మీరు జీవిస్తారు. న్యాయం నదిలా ప్రవహించాలి, నీతి ఎప్పుడూ ఎండిపోని ప్రవాహంలా ఉండాలి. దేవుడు బలులు, పండుగలు, గానాలు మాత్రమే కోరడం లేదు. మన జీవితంలో న్యాయం, ప్రేమ, నిజాయితీ, కరుణ కనిపించాలని కోరుతున్నారు. ప్రార్థనతో పాటు మారిన జీవితం లేకపోతే మన ఆరాధన అసంపూర్ణంగా ఉంటుంది. సువార్తలో యేసు గెరాసేనుల ప్రాంతంలో దయ్యగ్రస్తులైన 2 విముక్తులను చేస్తారు. దయ్యాలు పందుల మందులోకి వెళ్ళగా ఆ మంద సముద్రంలో పడి నశిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు యేసును ఆహ్వానించలేదు, బదులుగా మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి అని కోరారు. ఎందుకు? వారికి యేసు తెచ్చిన విముక్తి కన్నా తమ ఆర్థిక నష్టమే ఎక్కువగా కనిపించింది. దేవుని సన్నిధి కంటే తమ సంపదకు ఎక్కువ విలువ ఇచ్చారు. మన జీవితానికి సందేశం, ఈరోజు మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ప్రార్థిస్తున్నాను, కానీ నా జీవితంలో న్యాయం, కరుణ, ప్రేమ కనిపిస్తున్నాయా? దేవుడు నా జీవితంలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు నేను ఆయనను స్వాగతిస్తున్నానా, లేక నా సౌకర్యాల కోసం ఆయనను దూరం చేస్తున్నానా? నా నిర్ణయాల్లో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నానా? యేసు మనలను కేవలం కష్టాల నుండి విడిపించడానికి మాత్రమే రాలేదు, మన హృదయాన్ని పూర్తిగా మార్చడానికి వచ్చారు. మన ప్రార్థనకు తగ్గట్లుగా జీవిద్దాం. ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇద్దాం. న్యాయం, దయ, ప్రేమ ద్వారా మన విశ్వాసాన్ని ఆచరణలో చూపుదాం. ప్రభువా, నా పెదవుల ప్రార్థన మాత్రమే కాదు, నా జీవితం కూడా మీకు ఇష్టమైన ఆరాధనగా మారే కృపను ప్రసాదించండి. స్వార్థం, భయం, లోకాసక్తి నుండి నన్ను విముక్తి చేసి మీ చిత్తానుసారం జీవించే హృదయాన్ని అనుగ్రహించండి. నా ద్వారా మీ ప్రేమ, న్యాయం ఈ ప్రపంచంలో కనిపించనుగాక. ఆమేన్. మనం తీసుకెళ్లాల్సిన సందేశం, దేవుడు కోరేది బలులు కాదు, మారిన హృదయం. గాడ్ బ్లెస్ యూ.